జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ ఈ రోజు కొత్తగా వచ్చిన జడ్జిమెంట్ కాదు. ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ముస్లిం మహిళలందరికీ ఈ రోజే స్వతంత్రం వచ్చింది అని చెప్పాల్సిన అవసరం లేదు. 1985 లోనే వచ్చింది. ఆ రోజు 5 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో స్పష్టంగా 2 కారణాల తోటి ఇండోర్ హైకోర్టు అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. యాక్చువల్గా షాబాను కేసు విషయంలో మనం పూర్తిగా అసలు విషయాలను మనం తీసుకొని రావాలి. షాబాను కేసు మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే భర్త షాబాను అనే భార్య తనను 1972లో పెళ్లి చేసుకొని 5 పిల్లలు కన్న తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆమెకు 1978లో డైవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైవర్స్ ఇస్తూ ఆయన ఒక హామీ ఇచ్చాడు. ఏమని? నీకు నెలకు 200 రూపాయలు నేను భరణం ఇస్తాను, మెయింటెనెన్స్ ఇస్తానని చెప్పాడు. అది ఏం చేసిందంటే తర్వాత ఆయన ఇవ్వడం ఆపేస్తే ఆమె సిఆర్పిసి 125 కింద ఇండోర్ కోర్టులో నెలకు 500 రూపాయల భరణం కావాలని పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ వేసి దాంట్లో ఆర్డర్ రాకముందే మొహమ్మద్ అహ్మద్ ఖాన్ ఏం చేశాడంటే ఇర్రివోకబుల్ డైవర్స్ ఇచ్చాడు. ఇర్రివోకబుల్ డైవర్స్ ఇచ్చి అకార్డింగ్ టు ముస్లిం పర్సనల్ లా ఇర్రివోకబుల్ డైవర్స్ ఇచ్చిన తర్వాత దెర్ ఇస్ నో నీడ్ టు మెయింటైన్ వైఫ్ కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. అప్పుడు ఏం చేసి ఇండోర్ కోర్టు లేదు నువ్వు కట్టాల్సిందే అని చెప్పి నెలకు 25 రూపాయల మెయింటెనెన్స్ ఇచ్చింది. 25 రూపీస్ ఇచ్చింది 1979లో. 1980లో దాని మీద షాబాను అప్పీల్ వేస్తే 180 రూపీస్ పర్ మంత్ చేసింది. ఆ 180 రూపీస్ పర్ మంత్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాడు మొహమ్మద్ అహ్మద్ ఖాన్. సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్ ఫస్ట్ ఇద్దరు జడ్జిల బెంచ్ నిర్ణయించేటప్పుడు ఆ కేసులోకి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇంకొక ముస్లిం సంస్థ ఇంప్లీడ్ అయ్యి లేదు ఇది మా ముస్లిం పర్సనల్ లాను కూడా డిసైడ్ చేస్తుంది కాబట్టి మమ్మల్ని ఇంప్లీడ్ చేయాలని చెప్పి వాళ్ళు ఎంటర్ కావడంతో ఇది కొంచెం సెన్సేషనల్ కేసు ఉన్నది. కొంచెం దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని 5 జడ్జి బెంచ్ కి రిఫర్ చేశారు. దానికి అప్పుడు డివై చంద్రచూడ్ గారు ఉన్నాడు, చెన్నప్పరెడ్డి గారు ఉండే, రంగనాథ మిశ్రా గారు ఉన్నారు. సో అప్పట్లోనే అదొక సంచలనం. అప్పట్లో 5 జడ్జిల కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చేసిందంటే ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని అప్హోల్డ్ చేస్తూ మనకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందని చెప్పి ఆ మెయింటెనెన్స్ ఇచ్చేసరికి ముస్లిమ్స్ అందరూ లేచి మహిళలకు మెయింటెనెన్స్ ఇవ్వడం మా ముస్లిం పర్సనల్ లా సంబంధించింది, దాంట్లో కోర్టు ఇంటర్ఫియర్ కావడానికి లేదు, ఇది మా పర్సనల్ లాను డిఫీట్ చేస్తుంది, మా పర్సనల్ లాను ఇంటర్ఫియర్ చేస్తుంది, కోర్ట్ కాన్ డిక్టేట్ టర్మ్స్ టు అవర్ పర్సనల్ లా, మేము షరియా ప్రకారం పోతాం కాబట్టి దీని మీద ఏదో ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని డిస్మిస్ చేయండి, దీన్ని పక్కకు దోచేయండి అని అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ టు రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్ అని పేరు పెట్టి పైన టైటిల్ ఏమో ప్రొటెక్షన్ రాస్తాడు, కిందనేమో వాళ్ళకున్న హక్కులని తొలగించి క్లెవర్ గా ముస్లిం మహిళలకు ఉన్నటువంటి మీరు అన్నట్టు కాల రాసిండు, పైననేమో చూపించిండు, కింద కాల రాస్తూ ముస్లింలో ఉన్నటువంటి వీళ్ళకు వాళ్ళకు మాత్రమే ఉన్నట్టు హక్కులన్నీ ముస్లిం మహిళలకు అసలు ముస్లిం పర్సనల్ లాలో హక్కులు లేనట్టు చూపిస్తూ తీసుకొచ్చినట్టు చట్టాన్ని దాన్ని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా దాని తర్వాత వచ్చిన జడ్జిమెంట్ కూడా ముస్లిం మహిళలకు ఫేవర్ గానే ఆర్డర్ ఇచ్చింది. నేను చెప్పాను కదా డానియల్ లతీఫ్ కేసులో కూడా కాన్స్టిట్యూషన్ అపెక్స్ కోర్టు ముస్లిం మహిళలకు ఫేవర్ గానే ఇచ్చింది. ప్రతిసారి సుప్రీంకోర్టు కూడా ముస్లిం మహిళలకు ఫేవర్ గానే ఇస్తుంది. కానీ ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ముస్లిం మహిళలు ఇప్పటికీ వాళ్ళకి అన్యాయం జరుగుతున్న విషయం తెలుసుకోలేని పరిస్థితి. ఇన్ని జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ ఇంతమంది వాళ్ళ ముస్లిం మగవాళ్లే వాళ్ళని వ్యతిరేకిస్తున్నప్పటికీ ముస్లిం మహిళలు ఎంత దుస్థితిలో ఉన్నారంటే వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఇన్ని చట్టాలు తీసుకొచ్చి అన్యాయం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలిసి కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి హక్కు ఉందని చెప్తున్నా కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పార్లమెంట్ లో ముస్లింల గురించి గొంతు చించుకొని అరుస్తున్నామని చెప్పి తమను తాము డిక్లేర్
చదువుకున్న ఎంపీలు కూడా ఓకే, సమయం తక్కువ. వాళ్ళు ఎడ్యుకేట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఓకే, వాళ్ళు ఎడ్యుకేషన్ పరిస్థితుల్లో లేరు. రాజుగా అదే పూర్తిగా సమర్థిస్తున్నాను. కరుణాసాగర్ గారు నేను ఆపి మళ్ళీ తప్పు చేసిన అనిపించింది. వారు చాలా వివరంగా అకాడమిక్ డిస్కషన్, నేను అంటే ఇప్పుడు నా షాబారా కేసు ఉంది నా దాంట్లో చాలా వివరంగా చెప్పారు. ఇది అకాడమిక్ డిస్కషన్ అంటున్నాను. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పర్సన్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి కానీ లేకపోతే నాదొక క్వశ్చన్ అండి, అసలు ఆల్ ఇండియా మున్సిపల్ పర్సనల్ లా బోర్డుకున్న శాంక్టిటీ ఏంటి? దాన్ని ఎవరు రికగ్నైజ్ చేశారు? ఎవరి కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసిందా? వాళ్ళంతా వాళ్ళు మేము 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 అని చెప్పుకోవడం తప్ప అదే దానికి ఎవరు రికగ్నైజ్ చేశారు? అసలు దానికి ఎవరు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటున్నాను నేను. ఏదో వాళ్ళు కేవలం ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ అనేది బాబ్రీ మస్జిద్ ఇష్యూను రేకెత్తినప్పుడు కొంతమంది క్లెరిక్స్ కలిసి తీసుకొచ్చినటువంటి ఇష్యూ అది. అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ శాంక్టిటీ టు ఇట్. అసలు దాన్ని ఎవరికి రికగ్నైజ్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఏమైనా దానికి శాంక్టిటీ ఇచ్చిందా? ఏమైనా చట్టం శాంక్టిటీ ఇచ్చిందా? లేకుంటే ఎవరైనా కలిసి మేము ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని చెప్పారా? దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషన్ టు ద ముస్లిం పర్సనల్ లా బోర్డ్. వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు రాసిందే న్యాయం అన్నట్టు ఉంటుంది. అది మన ప్యానెల్లో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు ఇచ్చే వాళ్ళ క్లారిటీ స్పష్టత వలన కొంత అవగాహన కలిగే క్రియేట్ అవుతున్నది. ముస్లిమ్స్ కూడా చూస్తారు కదా సార్, తప్పకుండా చూస్తారు. చివరిగా కరుణాసాగర్ గారు, సమయం తక్కువగా ఉంది, 1-2 నిమిషాలు మనం ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ రోజు కూడా ముస్లింలో ఉన్నటువంటి మగవారు, ముస్లింల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ముస్లింల కోసమే మేము పుట్టాము, ముస్లింల ఉద్ధరణనే మా జీవిత లక్ష్యం అని చెప్పి చెప్పుకునే పొలిటికల్ పార్టీలు ఎవరికి కూడా ముస్లింలకు